ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు సోదరులకు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని. నా సెల్ నెంబర్ 8978197274. మరి ప్రతి ఆదివారం సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా భుజస్కంధాలపై ఉంది. అనివార్య కారణాలచే నేను సువార్త ప్రకటించలేకపోయాను. మరి సువార్త బదులు ఒక పాట నేను పాడదలిచాను. రాగయుక్తంగా నేను పాడలేకపోవచ్చు. దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. ఈ పాట రాగయుక్తంగా నేను పాడలేకపోతున్నాను, కానీ నన్ను క్షమించగలరు. ఈ పాట చాలా మీనింగ్ ఉంది, భావ వివరణ ఉంది. ముందుగా ఈ పాట యొక్క ఉపోద్ఘాతాన్ని, భావ వివరణని ముందుగా నేను తెలియజేస్తున్నాను. అవసరాలు మనసుని కోరికలు. అవసరాలు అనేది మానవుని యొక్క కోరికలు. కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే, కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే మానవ జీవితం ఎలా ఉంటుందనేది ఊహించుకోండి సోదరులారా. మన అవసరాలు తెలిసినవాడు మన సృష్టికర్త. మనకి ఏది అవసరమో కాదో తెలిసినవాడు ఎవరు? మన తల్లిదండ్రుల కంటే, బంధువుల కంటే, చుట్టాల కంటే, అందరికంటే మన అవసరాలు తెలిసినవాడు సృష్టికర్త. ఏ అవసరమైనా దేవుడి చిత్తమే. నీ అవసరం ఏదైనా సక్సెస్ఫుల్ అవుతే నీ జీవితంలో అది దేవుడి చిత్తమని నువ్వు భావించాలి. మానవ చిత్తం ఎప్పుడూ నెరవేరదు. దేవుడి యొక్క కృపా కటాక్షాలుండి అది సత్ప్రవర్తనతో 10 మందికి ఉపయోగపడే విషయం అయితే అది దేవుడి చిత్తానుసారం నెరవేరుతుంది. కానీ మానవుడి యొక్క స్వార్థ చింతనతో ఏ విషయం నువ్వు కోరుకున్నా అది నెరవేరదు. నా జీవితంలో నా అవసరాలు తీర్చినవాడు, నా అవసరాలు తెలిసినవాడు సృష్టికర్త. నా వ్యక్తిగత జీవితంలో నా అవసరాలు తీర్చినవాడు, నా అవసరాలు తెలిసినవాడు సృష్టికర్త. ఇరుకులలో, ఇబ్బందుల్లో, నిరాశ నిస్పృహలలో నా అవసరాలు తెలిసి బహుమతిగా, కానుకగా ఇచ్చి ప్రేమను పంచినవాడు నా తండ్రి సృష్టికర్త. మరొకసారి, ఇరుకులలో, ఇబ్బందులలో, నిరాశ నిస్పృహలలో నా అవసరాలు తెలిసి బహుమతిగా, కానుకలుగా ఇచ్చి ప్రేమను పంచినవాడు నా తండ్రి సృష్టికర్త. నా జీవితంలో ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో తెలిసినవాడు సృష్టికర్త. నా జీవితంలో ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో తెలిసినవాడు సృష్టికర్త. అనుకున్నవన్నీ జరగవు, అనుకోలేదని ఆగవు అన్నీ. జరిగేవన్నీ మంచికని, అది దేవుడి చిత్తమని, ఆయుష్కాలం ఉన్నంత వరకు దేవుడు కృపకు పాత్రుడుగా జీవించాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి, మానవత్వాన్ని చాటాలి. మరొకసారి, అనుకున్నవన్నీ జరగవు, అనుకోలేదని ఆగవు అన్నీ. జరిగేవన్నీ మంచికని, అది దేవుడి చిత్తమని, ఆయుష్కాలం ఉన్నంత వరకు దేవుడు కృపకు పాత్రుడుగా జీవించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, మానవత్వాన్ని ప్రపంచానికి చాటాలి. ఉదాహరణకి నా వ్యక్తిగత జీవితం. నేను భద్రాచలం, కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యేగా బడుగు బలహీన వర్గాల దళిత నా ఆదివాసీ సోదరులకు సేవ చేయాలని, నాయకత్వం వహించాలని నా జీవిత సంకల్పం. కానీ దేవుని చిత్తం, సృష్టికర్త చిత్తం వేరే అయ్యింది. చూడండి, చిన్నప్పటి నుంచే నాకు నాయకత్వ లక్షణాలు ఎక్కువ. నేను 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా కాకతీయ యూనివర్సిటీ NSUI భద్రాచలం నియోజకవర్గం విద్యార్థి సంఘాన్ని పనిచేశాను. BA, BCom, BSc. మరి సుమారుగా భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 400 మంది పైగా ఉన్నారు. డిగ్రీ చదివే నా తోటి విద్యార్థి వారందరికీ కూడా భద్రాచలం డిగ్రీ కాలేజీ నియోజకవర్గం NSUI లీడర్గా, నేను ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేశాను. అంటే నాయకత్వ లక్షణాలు అనేవి నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. నాయకుడిగా నిస్వార్థంగా నాయకుడిగా సేవ చేయాలనుకున్నాను. అది దేవుడి చిత్తం అనుకున్నాను, కానీ దేవుడి చిత్తం కాదని నేను తెలుసుకున్నాను. ఉదాహరణకి నా జీవితం, నేను భద్రాచలం, కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యేగా బడుగు బలహీన దళిత వర్గం
నా ఆదివాసీ సోదరులకు సేవ చేయాలని, నాయకత్వం వహించాలని నా జీవిత సంకల్పం. కానీ దేవుడి చిత్తం, సృష్టికర్త చిత్తం వేరే ఉంది. దాన్ని ఎవడూ ఆపలేడు. ప్రతి ఒక్కరూ సృష్టికర్త మన యందు ప్రణాళికని తెలుసుకొని జీవించటం మన కర్తవ్యం. ప్రతి ఒక్కడు సృష్టికర్త మన యందు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో అది గుర్తెరిగి తెలుసుకొని జీవించటం మన కర్తవ్యం. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడు. మనం ఏదైతే అడగకముందో మన అవసరాలు తెలుసుకొని మన అక్కర్లు తీర్చేవాడు ఆత్మీయుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది సృష్టికర్త మాత్రమే. సహోదర, ఎందరూ ఉన్నా బంధువు నీవే, బంధనాలు తెంచిన భాగ్యవంతుల. మనకు ఎందరో ఉంటారు, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, అందరూ ఉంటారు. మరి ఎవరు కూడా మనం ఆర్థికంగా కృంగిపోయినప్పుడు, ఆత్మధైర్యం కోల్పోయినప్పుడు ఎవరు కూడా మనకు సపోర్ట్ చేయరు. ఇంకా భగవంతుడు చెప్పుకుంటే, మన ప్రార్థన చేసుకుంటే మన అవసరాలు తీర్చి మన ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తాడు. కానీ బంధువులకి, రక్త సంబంధులకి, శ్రేయోభిలాసులు అంటారు ఈ మధ్య బాగా కంప్యూటర్ యుగంలో. ఆయనలో శ్రేయోభిలాసి, ఆ శ్రేయోభిలాసియే నిన్న ముంచేస్తాడు. నీ యొక్క బలహీనతని అవగాహన చేస్తాడు, నీలో ఆత్మవిశ్వాసాన్ని తెంచేస్తాడు, కృంగ తీసేస్తాడు. మరి ఎందరు ఉన్నా బంధువు నీవే, ఎందరున్నా నాకు బంధువు నీవే. నా బంధనాలని, ఈ స్వార్థపరుల బంధనాలను తెంచిన భాగ్యవంతుడివి నువ్వు, నాకు నిజమైన భాగ్యవంతుడివి. ఎవరు నీ అవసరాలు గుర్తెరిగి తీర్చేవారు లేరు. ఎవ్వరు కూడా నీ అవసరాలు గుర్తెరిగి తీర్చేవారు లేరు. నీ అవసరాలు ఉంటే వాడు ఎక్కడ డబ్బులు అడుగుతాడని వాడు ముందే నా దగ్గర ఏమీలో అప్పులు పాలయ్యానని చెప్తాడు. మళ్ళొకసారి, ఎవరు నీ అవసరాలు గుర్తెరిగి తీర్చేవారు లేరు. సృష్టికర్త మాత్రమే. నీ అవసరాలు తీర్చేవాడు సృష్టికర్త మాత్రమే. నీ అవసరం ఉందని ఎవరికైనా చెప్తే ఆడ అవసరం చేయవలసి వస్తాడు, ముందే జారుకుంటాడు. నీ ఆపదల నుండి ఆపద నుండి రక్షించేవాడు, నీ నుండి ఏమీ ఆశించిన వాడు సృష్టికర్త. నిన్ను స్వస్థతపరిచేవాడు, రక్షించేవాడు, ఆపదల నుండి నిన్ను కాపాడేవాడు ఒక సృష్టికర్త మాత్రమే. చిన్న ఉదాహరణ చెప్తాను. అమెరికా డాలర్ ఉంది. అబ్రహం లింకన్ దైవభక్తుడు ఏం రాశాడో తెలుసా అండి? మనుషుల నమ్ముట కంటే సృష్టికర్తను నమ్ముట మేలు. డాలర్లో ఉంటుంది, మీరు చూడండి. అమెరికా డాలర్ మీద ఆయన రాస్తాడు. అది ఎవరైనా అబ్రహం లింకన్ తర్వాత ఎవరైనా అధ్యక్షుడు వచ్చి ఆ బైబిల్ వాక్యం తీసేస్తాడేమో అని మరి అమెరికా అధ్యక్ష స్థానంలో దాన్ని శాసనం చేశారు. ఈరోజు కూడా అమెరికా డాలర్లో మనుషుల్ని నమ్ముట కంటే సృష్టికర్తని నమ్ముట మేలు అని రాసుంటుంది. మనుషులను నమ్ముట కంటే సృష్టికర్తను నమ్ముట మేలని రాసుంటుంది అమెరికా డాలర్. మరి చూడండి, నిన్ను స్వస్థపరిచేవాడు, రక్షించేవాడు, నీ నుండి ఏమీ ఆశించిన వాడు సృష్టికర్త. నిన్ను కాపాడేవాడు సృష్టికర్త. నిన్ను స్వస్థపరిచేవాడు, రక్షించేవాడు సృష్టికర్త. పాపము లేని వారు ఎవరూ లేరు, అందరూ పాపం చేసిన వారే. పాపం లేని వారు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. పాపం చేయని వారు ఎవరూ లేరు. స్వార్థం లేని వారు ఎవరూ లేరు, అందరూ స్వార్థపరులే. అందరికీ స్వార్థం ఉంటుందని పైకి చెప్తారు. ఆత్మీయత, ప్రేమ, అనురాగం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇవన్నీ కూడా పై మెరుగులు. స్వార్థం లేని మానవుడు ఎవడూ లేడు, ఒక సృష్టికర్త మాత్రమే, దైవుడు. నీ అవసరాలు తీర్చేవాడు, నీ ఆయుష్కాలం ఉన్నంత వరకు నిన్ను ప్రేమించేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు, రక్షించేవాడు సృష్టికర్త మాత్రమే. మిత్రమా, తెలుసుకొని మేలుకో సహోదరా. మరొకసారి, పాపం లేని వారు ఎవరూ లేరు, అందరూ పాపం చేసేవారే. స్వార్థం లేని వారు ఎవరూ లేరు, అందరూ స్వార్థపరులే. సృష్టికర్త మాత్రమే నీ అవసరాలు తీర్చేవాడు, నీ ఆయుష్కాలం ఉన్నంత వరకు నిన్ను ప్రేమించేవాడు, స్వస్థపరిచేవాడు, రక్షించేవాడు సృష్టికర్త మాత్రమే. మిత్రమా, తెలుసుకొని మేలుకో సహోదరా. ఒక సినీ కవి చెప్పాడు పాట, అది నాకు పాట పూర్తిగా ఒక చరణం చెప్తాను. మనలో పాపం చేయనివాడు ఎవడు చెప్పండి, ఏ దోషం లేనివాడు ఎవరు చెప్పండి. మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే ఆ స్త్రీ మీద రాయేయమంటాడు. ఒక వేశ్య చేస్తుండగా పట్టుబడుతుంది. మోసే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి.
అప్పుడు జీసస్ అంటాడు, ఆమెని రాళ్ళతో కొట్టాలి అంటే ఏ పాపం లేని వాడైతేనే మొట్టమొదటిగా రాయండి, మీలో పాపం లేని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు రాయమని. అందరూ పాపం చేసేవాళ్ళే, ఎవరూ రాయలేదు. అప్పుడు ఆ స్త్రీ అడుగుతుంది, మహిళ, తండ్రి నువ్వన్నా రాయవా అంటే, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు సమాజంలో మంచి గౌరవస్థానంగా గౌరవ జీవితం జీవించు ఇక ముందు నుంచి అని చెప్తాడు. అంటే మనలో పాపం లేనివాడు ఎవరు చెప్పండి, ఏ దోషం లేనివాడు ఎవరు చెప్పండి, మీలో పాపం లేనివాడు ముందుగా రాయిక విసరాలి. ఎవడిసుతాడో అందరూ పాపం చేసిన వాళ్ళే. అందుకనే అందరూ స్వార్థపరులే. మన అవసరాలు తీర్చేవాడు, మన అక్కర్లు తెలిసేవాడు సృష్టికర్తే. మరి ఇక నేను పాటలోకి వెళ్తున్నాను. నేను రాగయుక్తంగా పాడలేకపోవచ్చు, దయచేసి క్షమించగలరు. నా ప్రియతమా నా ప్రియతమా నా హృదయమా, గొంతుకు కూడా సహకరించట్లేదు, క్షమించగలరు. నా ప్రియతమా నా ప్రియతమా నా ప్రియతమా నా హృదయమా, అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధనాలు తెంచిన భాగ్యవంతుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధనాలు తెంచిన భాగ్యవంతుడా, పదే పదే నే పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నే చాటుకోనా మనసంత పులకింత నీ సాక్షిగా, పదే పదే నే పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నే చాటుకోనా మనసంత పులకింత నీ సాక్షిగా, నా జీవిత గమనానికి గమ్యం నీవే, చితికిన నా గుండెకు గాయం నీవే, నా జీవిత గమనానికి గమ్యం నీవే, చితికిన నా గుండెకు గాయం నీవే, నా జీవిత గమనానికి గమ్యం నీవే, చితికిన నా గుండెకు గాయం నీవే, పదే పదే నే పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధనాలు తెంచిన భాగ్యవంతుడా, అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధనాలు తెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధనాలు తెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధనాలు తెంచిన భాగ్యవంతుడా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, అలిగిన వేళ అక్కన చేరి అవసరాలు పంచిన అమ్మవు నీవే, నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే, అలిగిన వేళ అక్కన చేరి
అనురాగం పంచిన అమ్మవు నీవే. నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అనురాగం పెంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అనురాగం పంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. పదే పదే నే పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా. మరి మరి నే చాటుకోనా మనసంత పులకింత నీ సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యం నీవే, చితికిన నా గుండెకు గాయం నీవే. నా జీవిత గమనానికి గమ్యం నీవే, చితికిన నా గుండెకు గాయం నీవే. నా జీవిత గమనానికి గమ్యం నీవే, చితికిన నా గుండెకు గాయం నీవే. పదే పదే నే పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా. ప్రతి చోట నీ మాట నా పాటగా. మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా. ఇదండి మన అవసరాలు తీర్చినవాడు. అందుకనే నేను అంటున్నాను, చివరిసారిగా చెప్తున్నాను, అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా. ఎందరు ఉన్నా బంధువు నీవే. తల్లిదండ్రులు ఉండొచ్చు, అక్క చెల్లెలు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, మామయ్యలు ఉండొచ్చు, బామర్దులు ఉండొచ్చు, నీ రక్త సంబంధం ఉండొచ్చు, నీ శ్రేయభిలాషులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు. ఎవ్వరు కూడా నీ అక్కరలో అడగక ముందే నీ అవసరాలు తీర్చరు. మరి ఎందరు ఉన్నా, ఇంతమంది బంధువులున్నా, ఆ యొక్క బంధనాన్ని తెంచి నిన్ను ప్రేమించేవాడు, నిన్ను స్వస్థతపరిచేవాడు, నిన్ను కాపాడేవాడు, అడగక ముందే నీ అవసరాలు తీర్చేవాడు ఒక సృష్టికర్త మాత్రమే. బంధనాలు ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధనాలు తెంచిన భాగ్యవంతుడు. అందుకనే మహనీయుడు అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ అది తెలిసే రాశాడు అమెరికా డాలర్పై, మనుషులను నమ్ముట కంటే దేవుని నమ్ముట మేలు అని. చూడండి, బంధువులు ఎందరున్నా బంధువు నీవే. బంధనాలను తెంచి అన్నీ కూడా స్వార్థపరమైన బంధాలే, డబ్బుతో కూడుకున్నయే. ఆత్మీయత, అనురాగం ఒక బూటకం. నాగరికత సమాజంలో ఆడుతున్న ఒక వింత నాటకం. మరి బంధాలన్నీ తెంచి నేనున్నాను, నీకు నిన్ను స్వస్థతపరిచేవాడు నేను, కాపాడేవాడు నేను రక్షిస్తాను. నిరాశా నిస్పృహలతో నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆపదలనే గొయ్యిలో పడ్డప్పుడు నా చేతి అందించి నేను ఆ గోతిలోంచి పైకి లేపుతాను. ఆర్థిక ఇబ్బందుల్లో, రోగాలతో, రొప్పులతో, నిరాశతో, నిస్పృహతో నువ్వు జీవిస్తున్నప్పుడు నేనున్నాను నీకు, నాకు మొరపెట్టు, నీ అవసరాలు తీరుస్తానన్న మహనీయుడు సృష్టికర్త. ఇంకోటి ఫైనల్గా ఒకటి చెప్తున్నానండి, మన అవసరం బైబిల్లో, మన దివ్య గ్రంథంలో కూడా ఉంది. గుడ్డును అడిగితే పామునిస్తానా అనే ఒక మంచి పవర్ఫుల్ వచనం ఒకటి ఉంది. పాస్టర్లు దయచేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను గుడ్డు అడిగావు నువ్వు, నేను పావును ఎలా ఇస్తాను? నువ్వు నా కన్నబిడ్డవి, నీ అవసరాలు ఏంటి? ఏ అవసరం నీకు కావాలి? ఆ అవసరం వల్ల నీకు ఎంత మేలు జరుగుతుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు భగవంతుడు. ఏమండి, మీకు నేను చెప్పే సువార్త, నేను పెద్ద బిషప్ని కాదు, పెద్ద పాస్టర్ని కాదు, పెద్ద తోపుని కాదు, నేను ఒకటే చెప్తున్నాను. సృష్టికర్త మన అవసరాలను ఎలా తెలుసుకుంటాడని చిన్న ఉదాహరణ. నువ్వేం చేస్తావు? ఒక 2 గ్లాసులు నీళ్ళు పోస్తావు. ఆ నీళ్ళలో ఏం పోస్తావు? టీ పొడి వేస్తావు, అంతే కదా. టీ పొడి మరిగిన తర్వాత పాలు పోస్తావు. పాలు పోసిన తర్వాత ఏం చేస్తావు? డైరెక్ట్గా తాగలేవుగా, టీ పొడి అడ్డు వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? ఒక నెట్టు తీసుకొని వడపోస్తావు. ఆ నెట్టుతో వడపోసిన టీని
నువ్వు పరిశుభ్రంగా భావించి శుచిగా భావించి రుచిగా భావించి తాగుతావు. అలాగే నీ జీవితంలో ఏ అవసరం అయితే నీకుందో ఆ సృష్టికర్త వడపోసి ఆ అవసరం మాత్రమే నీకు ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని నువ్వు కోరిన గొంతెమ్మ కోరికలు దేవుడు తీర్చడండి. దేవుడి చిత్తం కాని విషయాలు దేవుడు నెరవేర్చాడు. దేవుడి చిత్తం ఏమయ్యిందో దాన్ని బట్టి నువ్వు జీవించాలి. నీ ఆయుష్కాలం ఉన్నంత వరకు దేవుడిని గుర్తెరిగి దేవుడి చిత్తాన్ని తెలుసుకొని నువ్వు జీవించినంత కాలం నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దేవుడి చిత్తాన్ని నేనున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఏంటి చెప్పాను, మీకు ముందే చెప్పాను, నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరి నేనేంటి తెలంగాణ భద్రాచలం కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం ఎస్టీ ఎస్సీ దళిత గిరిజన సోదరులు, ఆ సోదరులకి నేను ప్రజాసేవకైనా అంకితం అవ్వాలనుకున్నాను. నా జీవితం నిజంగా నేను ప్రజాసేవకి అంకితమైతే నా చిత్తానుసారం ఈరోజు మీకు సువార్త ప్రకటించలేను. నాకు మరణం సంభవించను, అకాల మరణంతో నేను చచ్చిపోదును. కానీ దేవుడి చిత్తం అది కాదని నేను గుర్తెరిగిన తర్వాత నేను ఏ నాయకత్వాన్ని అయితే కోరుకున్నానో, భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వాలని నేను చిన్నప్పటి నుంచి ఎంత కృషి చేశానో అదంతా వదిలేశాను. అది దేవుడి చిత్తం కాదని నేను తెలుసుకోగలిగాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేవుడిని మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సోదరులు దయచేసి తెలుసుకోండి. దేవుడి చిత్తం ఏమయ్యిందో మీరు ప్రార్థన చేసి తెలుసుకోండి. దేవుడి చిత్తం కాంతి నువ్వు సక్సెస్ఫుల్ అవుతుంది నీ జీవితంలో. దేవుడి చిత్తం ఏదైతే నువ్వు తెలుసుకుంటావో అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ చిత్తం దేవుడి చిత్తం తెలుసుకొని మీ యొక్క జీవితాలని ధన్యం చేసుకోండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. నేను ఎలా అయితే భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వాలని కోరికని నేను తీసివేసుకున్నానో, ఆ దేవుడి చిత్తం కాదని ఎలా అయితే గుర్తెరిగానో, మీరు కూడా మీ జీవితాల్లో ఏది దేవుడి చిత్తం కాదో అది వదిలి దేవుడి చిత్తానుసారం జీవించటమే క్రైస్తవ జీవితం యొక్క పరమార్థం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, మానవత్వాన్ని చాటు. మరి ఫైనల్గా చెప్తున్నాను, వచ్చే వారం అయినా సరే సువార్త ప్రకటిస్తాను. దయచేసి కొద్దిగా అనారోగ్య కారణాలతో నేను ప్రకటించలేకపోయాను. నా ఆరోగ్యం గురించి కూడా ప్రార్థన చేయండి. మరొకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరులకు శాంతి సందేశం అడ్మిన్గా శాంతి సందేశం నా గ్రూప్ సభ్యులందరికీ కూడా యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి చిత్తానుసారం మనందరం జీవిద్దాం. మన యొక్క దేవుడి చిత్తానుసారం నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, మానవత్వాన్ని చాటు. మరొకసారి యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను.